ఈరోజు అయితే పితృ అమావాస్య. మటన్ మీకే ఇద్దరికి బయటకు. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అక్షయ ఛానల్. అయితే వీడియో వచ్చేసి పితృ అమావాస్య నాడు ఆ రోజైతే నేను పొద్దున ఏమేమి చేసుకున్నాం, ఏం తిన్నాం అన్నది వీడియోని అయితే తీసి పెట్టిన. మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నుంచి బతుకమ్మల ఆడుడు స్టార్ట్ అవుతుంది కదా. నవరాత్రులని బతుకమ్మ, ఇయ్యాల ఎంగిలి పూల బతుకమ్మ అని స్టార్ట్ చేస్తారు. ఇక 9 రోజులు బతుకమ్మ ఆడుకుంటా. అంటే ఫస్ట్ రోజు నాడు తంగడి పువ్వులతోనే తీసుకుపోతారు అన్నట్టు బతుకమ్మ వేసుకొని. నార్మల్గా అందరు ఏమనుకుంటారు, బాగా వేసుకుంటారు, అవి ఇవి వేసుకుంటారు. కాబట్టి నేను బాగా ఎట్లా వండుతానంటే మామూలు బియ్యం, రేషన్ బియ్యంతో వండుతా. రేషన్ బియ్యంతో వండితేనే టేస్ట్ మంచిగా అవుతుంది. నేను కొలత కొద్ది నేను ఏం పెట్టా అన్నట్టు నా అందాజు కొద్ది వాటర్ పోసుకొని పెట్టేస్తా. ఇక్కడ ఏందనంటే మాకు మటన్ వచ్చింది. మటన్ అంటే మాకు ఇట్లా కోస్తారు అన్నట్టు అది వచ్చింది. కానీ పిల్లలు తింటారు కాబట్టి కొంచెం అంతనే వాళ్ళ మందమండి చూపిస్తామని చేస్తున్నాం. నీళ్ళు బయట పారవసరా కాదు, నేను ఇప్పుడు బట్టలు నీళ్ళు తీసిన నీళ్ళు అదే పోసుకోపోను. నీళ్ళు పారవచ్చు అయితే మంచిగా ఫ్రై అయ్యి కవర్ ఏదమ్మా, నేను చేతిలో కవర్దే ఉన్నాయి. ఆ కవర్లు ఇంకా ఉంటుండంత ఇది నుంచి గిన్నెలో ఉంచు. మంచి ఆకు దాన్ని ఆడేయాలి కదా. నేను ఉంచినాక అడుగుతా, మంచిగా ఉంచేయరా. వాటర్ మసాలా కూడా వేసుకోవాలి. మామూలు బియ్యమే, రేషన్ బియ్యమే ఇవి. ఇక అన్నం అయితే అవుతుంది. తర్వాత ఏంది పిండి కలుపుకుంటున్నా. ఈ పిండి అయితే కలిపి కొంచెం దాన్ని మంచిగా కొంచెం సేపు, అర్ధగంట సేపు అట్లా ఉంచితే మంచిగా అవుతాయి కదా పూరీలని కలిపి పెడుతున్నా. నేను ఏదైనా కానీ అప్పటికప్పుడు ఇక తొందరనే వేసేసుకుంటా. ఒక్కసారి స్టార్ట్ చేసినంటే ఇక మొత్తం పనులు ఒక్కసారి అయిపోవాలని నేను చూసుకుంటా అన్నట్టు. అయిపోయింది. ఇది కొంచెం మాంటే చూసిందా, నేనేం కొలతలు కూడా పెట్టలేను.
నేను అందాజు కొద్ది పోసిన వాటర్ మంచిగా అయింది అన్నం చూడుండి. టేస్ట్ ఉంటుంది అన్నట్టు. అయిందనంటే సాయంత్రం బతుకమ్మ వేర్చుకుంటాం కదా అని ఇప్పుడే పొద్దున్నే ఇక్కడ పువ్వు కనబడితే అక్కడ ఫస్ట్ అందరు తెంపుకొచ్చుకొని పెట్టుకుంటారు. నేను కూడా గుమ్మడి పువ్వు కాయ గుమ్మడి ఒకటి, ఆ పువ్వు ఒకటి తెంపుకొచ్చి పెట్టిన. ఇక అప్పటికి సాయంత్రం అయితే మళ్ళా ఎంగిలి పూల బతుకమ్మ అని ఫస్ట్ స్టార్టింగ్ వేర్చుకపోతే ఇక మళ్ళా మనకు వీలైతే వేర్చుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ ఫస్ట్ రోజు అయితే వేర్చుకపోవాలి. శనగపిండి కొంచెం అంతనే ఉన్నది. దీన్ని ఏం చేయాలంటే ఇలా కొంచెం బియ్యం పిండి పోసుకోవాలి. నేనైతే బియ్యము నీళ్ళు ఏం కొలిసిపోయలేను, నా అందాజు కొద్ది పోసుకున్నా. ఎంత మంచిగా అయిందో చూడండి. సోడా ఓం వేసిన, ఉప్పు వేసిన, అందులో మొత్తం అంత కారం పొడి, పితృ అమావాస్య అని చేసుకుంటాం తెలంగాణలో స్పెషల్. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఇక బతుకమ్మ పండుగ, దసరా, నవరాత్రులు అని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అమావాస్య అనేది మాకు ఆదివారం వచ్చింది కాబట్టి మేము ఆదివారము అంటే నాన్ వెజ్ తినం అన్నట్టు. అని మొన్ననే చేసుకున్నాం కానీ ఇక అమావాస్య రోజు కంపల్సరీ మళ్ళీ చూపెట్టాలి కాబట్టి మళ్ళీ ఇక చేసేటివి అవి కొన్ని వేసిన, కొంచెం నాన్ వెజ్ కూడా వండిన. ఇక పిల్లలు తింటారని పూరీలు, బజ్జీలు ఇంకా చేసుకునేటోళ్ళు తీయటి వాళ్ళు అయితే ఏం తింటారో అవన్నీ వేసి పెడతారు. కాకపోతే మేము ఇక అవే పూరీలు, బజ్జీలు చేసుకొని చూపించుకొని తింటాం అన్నట్టు. ఇక వీడియో తీయమనంటే ఆట ఆడుకుంటూ వీడియో తీసుకుంటున్నాం అన్నట్టు మేము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కళ్ళకు
థ్యాంక్స్. ఇక అందరికి పిల్లలకి ఆకలి అవుతున్నట్టుంది, బాగా టైం అయింది కదా, ఎప్పుడైనా స్కూల్కి పోయేటప్పుడు తొందర తింటారు కాబట్టి. ఇక మా ఇంటనైతే ఇట్లా జరిగింది. మీరు ఏ విధంగా చేసుకున్నారో మాకు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.